నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తానని చెప్పేసి అన్న వ్యాఖ్యలు. ఈ మధ్య నేను యూట్యూబ్ చూడట్లా, ఎందుకు ఏం చూసినా దండగా. వాళ్ళు గెలిస్తే వీళ్ళు తప్పు చేశారన్నారు, వీళ్ళు గెలిస్తే వాళ్ళు ఓట్లు వేయించుకున్నాను అంటున్నారు. అసలు ఓట్లు వేయడం దేనికి, ఇవన్నీ దేనికి? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సీఎం అయిపోతే ఇంక దేనికి దండగా? ఓట్లు వేయటం దేనికి, రాజ్యాంగం దేనికి, ఇవన్నీ దేనికి? ప్రజలు పెట్టింది ఇవన్నీ వేస్ట్ కదా. జగన్ గెలిస్తే వాళ్ళేమో దొంగ ఓట్లు వేయించుకొని గెలిచాడు అని అని చెప్తున్నారు, లేదా మిషన్లు పని చేయట్లేదు అంటున్నారు. టీడీపీ గెలిస్తే వాళ్ళు బాక్సులు అన్నీ మానేశారు అంటున్నారు. ఈఎంఐ కాదు ఏంటది, ఈవీఎం బాక్సులు 20 లక్షలు ఏదో దాచారు, అవి లేవు, తేడా ఉంది, ఓట్లు సంబంధం లేదు, ఉన్న జనాభాకి ఓట్లకి సంబంధం లేదంటున్నారు. ఇక జనాలు ఇక ఎందుకు వేయటం? ఇంక ఓట్లు లేనికి ఇక వాళ్ళు దొంగలు రాజ్యాన్ని మంచుకున్నట్టుగా ఇది దోసుకోవడమే. ఇంక ఉపయోగం ఏముంది? ఓట్లు వేసి గెలిపించి వాళ్ళు గెలిపించి మనకి ఎవరు ఎన్నుకోవాలో అనవసరం కదా. వాళ్ళే చేసుకుంటుంటే ఇంకెందుకు? ఇవన్నీ దండకు కదా. ప్రతిపక్ష హోదాలు ఇవన్నీ చెప్పుకోవడం కూడా వేస్టే కదా. అట్లా ఉంటే ఇంకేం చేస్తాం? ఆ పిఎం ఆయన మోడీయే అలాగున్నాడు. ముందర చంద్రబాబుని తిట్టాడు ఫుల్గా, నాకంటే అన్నిట్లో నువ్వు సీనియర్ అన్నాడు. మళ్ళీ వెళ్ళి వాళ్ళలో కలిశాడు. ఎంత వరస్ట్గా ఉంటుంది ప్రజల దృష్టిలోని. ఎవడు చెప్తాడు దానికి సమాధానం? ముందర ప్రధానమంత్రి అన్నాడు, మీకు తెలిసిందేగా, అనౌన్స్మెంట్ చేశాడుగా, అన్నిట్లో దొంగ సీనియర్ నువ్వే, అన్నీ దోచుకున్నావు, ఏటీఎం లాగా వాడుకున్నావు అన్నారు. వీళ్ళని తిట్టారు, వీళ్ళని చండాలంగా తిట్టుకున్నారు, అమ్మల పిల్లలను తిట్టుకున్నారు. ఇవాళ చూస్తే ఏమీ లేదు, మొత్తం కలిసిపోయారు. దొంగలు ఏకమైపోయి వాళ్ళు పంచుకుంటున్నారు దేశాన్ని. ఎందుకు దండగా ఇవన్నీ? అది